ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి గణేశుడి ముందు గుంజీలు తీస్తారు. విష్ణువు కైలాసంలో ఉన్న శివయ్యను కలవడానికి వెళతాడు. అతను తన దివ్యమైన ఆయుధమైన సుదర్శన చక్రమును పక్కన పెట్టి శివయ్యతో కబుర్లు చెప్పడానికి కూర్చుంటాడు. అదే సమయంలో బాలగణేశుడు ఆడుకుంటున్నాడు. అతను సుదర్శన చక్రమును చూసి దానిని తీసుకుని మింగేస్తాడు. కొంతసేపటి తరువాత విష్ణువు తన ఆయుధం కోసం చూస్తున్నప్పుడు అది దొరకదు. అతను దేనికోసం చూస్తున్నాడని అడిగినప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రం కోసం వెతుకుతున్నానని వివరిస్తాడు. బాలగణేశ నవ్వి తాను దానిని మింగానని ఒప్పుకుంటాడు. విష్ణువు అప్పుడు గణేశుడిని తన సుదర్శన చక్రం తిరిగి ఇవ్వమని వేడుకుంటాడు. బాలగణపతిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణువు తన ఎడమ చెవిని తన కుడిచేత్తో మరియు తన కుడిచెవిని తన ఎడమ చేత్తో పట్టుకుని గుంజీలు చేస్తాడు. విష్ణువు ఈ వింత గుంజీలు చేయటం చూసి గణేశుడు అదుపు చెయ్యలేని విధంగా నవ్వుతాడు. ఫలితంగా సుదర్శన చక్రం అతని నోటి నుండి బయటకు వస్తుంది. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ప్రజలు గణేశుడి ముందు గుంజీలు చేయడం